నమస్తే, నేను మీ కిరణ్ కుమార్. దేశం కోసం ధర్మం కోసం ఈ వీడియో రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండడం కోసం, ఆ రైతుల యొక్క బాగు కోసం, రైతే రాజుగా బతకడం కోసం ఈ వీడియో చేస్తున్నా. అయ్యా, గత 2 రోజుల క్రితం నేను పేపర్లో చదివాను. దాదాపు 900 కోట్లు పందికొక్కుల్లాగా తిన్నారు. ఎక్కడ? ఉపాధి హామీ పథకం యొక్క పనుల్లో, పిఎం కిసాన్ యోజన కింద ఇస్తున్నటువంటి కరువు పనుల్లో గత 5 ఏళ్లలో పందికొక్కుల్లాగే 900 కోట్లు దాదాపు తిన్నారు అని ఒక పేపర్లో చూశాను. చాలా బాధేసింది అది చూసిన తర్వాత. ఓ పక్క ఏమో రైతు కూలీలకు డబ్బులు ఇవ్వలేక, వేసిన పంటలో పెట్టిన పెట్టుబడి తిరిగి రాక, గవర్నమెంట్ నుంచి సహాయాలు అందక, అప్పులు తీర్చుకోలేక, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, తన శరీరాన్ని చంపేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతులు ఒక పక్క అయితే, ఉపాధి హామీ పథకాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాల్లో ఈ అధికారులతో కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కై వందలు కాదు వేల కోట్లు అడ్డదారులు పందికొక్కుల కన్నా అనేదానికన్నా పందుల కన్నా ఘోరంగా తింటున్నారు. ఇది చూసి చాలా బాధేసింది. అయ్యా, నేను ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను విన్నవించుకునేది ఏమరా అంటే, ఏదైతే ఇది ఉపాధి పని, కరువు పనులు ఏవైతే ఉన్నాయో దీనికోసం మీరు వెచ్చిస్తున్నటువంటి వేల కోట్ల రూపాయలని మీరు రైతు కూలీల కోసం పెట్టండి. రైతు కూలీలు, ఈ కరువు పనులు ఏదైతే మీరు గ్రూపులుగా విడదీసి ఈ గ్రూపుకి ఈరోజు ఇక్కడ పని అని పెడుతున్నారో, ఆ గ్రూపుల్ని రైతుల దగ్గర పనిచేసేటట్లు, రైతులకు కూలీలుగా వెళ్ళేటట్లు చేయండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, రైతు కూలీలకు డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో అప్పులు చేసి, పంట రాకపోతే అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకునే సందర్భాలన్నీ ఆగిపోతాయి, 0% అయిపోతాయి. ఎప్పుడైతే ఈ వందల వేల కోట్లు మీరు రైతులకు ఉపాధి హామీ పథకం కింద కరువు పనులకు ఇస్తున్నారో, ఈ కరువు పనులు ఏం చేస్తున్నారంటే, ఎక్కడికన్నా కూలీలు తీసుకెళ్లి తెల్లారి నుంచి మధ్యాహ్నం ఊరికి అలా కూర్చోబెట్టి గుంతలు తవ్వి పెడుతున్నారు. ఆ గుంతల్ని ఒకరోజు తూర్పు నుంచి ఫోటోలు, ఒకరోజు పశ్చిమ నుంచి ఫోటోలు, ఒకరోజు దక్షిణం నుంచి ఫోటోలు తీసి ఒక పనిని 4 పనులు చేసినట్టు డబ్బులు పెట్టి తినేస్తున్నారు. ఇదే ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి కూలీల్ని రైతులకు అప్పచెప్పితే, రైతు పంట వేయడానికి, కలుపులు తీయడానికి, మొక్కలు నారులు నాటడానికి, వీటికి రైతుకు అంట చెప్పితే, ఆ డబ్బు ఇచ్చేది ఏదో ఉపాధి హామీ పథకం కింద ఆ కూలీలకి ఇస్తే, ఆ కూలీలు రైతు దగ్గర పనిచేస్తే రైతు నిజంగానే రాజు అవుతాడయ్యా. రైతు పంట పండించడం కోసం అప్పులు చేయాల్సిన పని ఉండదు. తన భూముల్ని అమ్ముకొని, పంటలు రావడం లేదని భూముల్ని అమ్మేసుకొని పట్టణంలోకి వచ్చి అక్కడ ఇక్కడ కూలీల్లాగా, బానిసల్లాగా పనిచేసే ఇది కూడా తప్పుతుంది. ఇంకా కుదిరితే పంట యొక్క విస్తీర్ణం కూడా పెరుగుతుంది మీరు ఈ విధంగా చేస్తే. రైతు కూలీలకి ఈ పిఎం కిసాన్ పథకం ఏదైతే ఉందో, ఉపాధి హామీ పథకం, ఆ పథకం కింద రైతు యొక్క పొలాల్లో పనిచేయడానికి ఆ రైతు కూలీలకి ఇవ్వండి. ఆ డబ్బులు ఇచ్చారంటే రైతులు నిజంగా చాలా ఆనందంగా పనిచేస్తారు. పంట రెట్టింపు అవుతుంది. ఇంకా పంట విస్తీర్ణం కూడా పెరుగుతుంది. దీని ద్వారా పంట విస్తీర్ణం కూడా పెరుగుతుంది. టౌన్లోకి వచ్చి 10,000కి 15,000కు పనిచేసే వాళ్ళందరూ ధైర్యంగా మాకు ప్రభుత్వం అండ ఉంది అంటూ కాలు ఎగరేసుకొని రైతు గర్వంగా వెళ్ళి స్వచ్ఛమైన పంటను పండిస్తాడు. ఇప్పుడు మనం తింటున్న తిండి ఏదైతే కల్తీ తిండి ఉందో, ఈ కల్తీ తిండి లేకుండా స్వచ్ఛమైన తిండి ప్రజలకు అందుతుంది. ఈ స్వచ్ఛమైన తిండి ప్రజలకు అందడంతో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఈ ఆరోగ్యశ్రీల ద్వారానో, లేకపోతే ఈ ఆరోగ్యం కోసం ప్రభుత్వం వెచ్చించే వేల కోట్ల రూపాయలు కూడా తగ్గిపోతుంది స్వచ్ఛమైన తిండి తింటే. బీపీలు, షుగర్లు కంట్రోల్ అయిపోతాయి. ఈ క్యాన్సర్లు రావు. చిన్నపిల్లల్లో ఈ నపుంసకతత్వం పెరిగే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఓవరాల్గా ఒక్క రైతు గన సుఖంగా ఉంటే రాష్ట్రం సస్యశ్యామలం, దేశం సస్యశ్యామలంగా మారుతుంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నానయ్యా, ఈ ఉపాధి హామీ కింద కరువు పనుల్ని రైతు కూలీలకి ఇవ్వండి. రైతు కూలీలకు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి. రైతు ధైర్యంగా పంటను పండిస్తాడు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, ఆరోగ్య భారతావనిని మనం చూడొచ్చని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. దయచేసి నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత లైకులు చేస్తే నా వీడియో అంత డిస్ప్లే అవుతుంది, ప్రజలకు చేరుతుంది. ఈ విషయం ప్రభుత్వానికి నేను కూడా ఫార్వర్డ్ చేస్తాను నా వీడియోని. మీరు కూడా నచ్చితే మీ విధానంలో ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి రైతుల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. ఒకప్పుడు నేను కూడా రైతు బిడ్డనే. మా నాన్నగారు వాడనే అయిండొచ్చు, మా తాతగారు రైతే. మా తాతలు, అమ్మ తరపున తాత రైతే, మాకు రైతే, ఇంకా మాకు రైతు పంట పొలాలు ఉన్నాయి. ఆ వేదన మాకు కూడా తెలుసు కాబట్టి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. దయచేసి వీడియోని షేర్ చేయండి. ఏదన్నా ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా పాటిస్తాను.
భారతీయతను కాపాడుకుందాం, గోమాతను రక్షించుకుందాం, రైతన్నని కాపాడుకుందాం. రేపు మనం ఆరోగ్యంగా ఉండాలంటే రైతన్న రాజులాగా ఉండాలి, స్వచ్ఛమైన పంట మనకు అందాలి. కాబట్టి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, గోవిందా గోవిందా.